బీహార్లోని పాట్నాలో ప్రముఖ యూట్యూబర్ మరియు ఖాన్సార్ కోచింగ్ సెంటర్ వద్ద ఇవాళ స్టూడెంట్స్ అధిక సంఖ్యలో గ్యాదర్ అయ్యి తమ నిరసనను తెలియజేస్తున్నారు. అనగా నిన్న రాత్రి 10 గంటల 15 నిమిషాల సమయానికి ఖాన్సార్ కోచింగ్ సెంటర్పై కొందరు వ్యక్తులు ఇటుకలు మరియు రాళ్లతో దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ దాడికి డ్యూటీలో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ తీవ్రంగా గాయపడగా అతన్ని హాస్పిటల్లో చేర్పిస్తే అతను చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ యొక్క దాడికి కారణం ఖాన్సార్ చెప్పినటువంటి వివరాల ప్రకారంగానైతే తమ యొక్క కాంపిటీటర్స్ అయినటువంటి కోచింగ్ సెంటర్ వాళ్ళ పని అని చెప్తున్నప్పటికీ పోలీసులు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో భాగంగానే జ్ఞాన బిందు కోచింగ్ సెంటర్కు చెందిన 15-20 మంది వ్యక్తులు ఈ రాళ్ల దాడికి మరియు ఈ యొక్క విధ్వంసానికి పాల్పడినట్టు వాళ్ళ విచారణలో తేలిందని, సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా వాళ్ళు గుర్తించారని ఫలితంగా 3 నిందితులను అరెస్టు చేశారు. ఆ నిందితులు ఒక డైరెక్టర్ కూడా ఉన్నట్టుగా వాళ్ళు పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి ఈ పరిస్థితిపై ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి వాళ్ళు తెలిపారు. దాడికి గల కారణం ఏమై ఉంటుంది అంటే ప్రొఫెషనల్ రివాల్వరీ అయితే దాడి చేయడానికి ఉండదు, కానీ కుట్రలు కుతంత్రాలు అయితే పన్నుతారు, అది సహజంగానే ఉంటుంది ఏ వ్యవస్థలోనైనా. కానీ దాడికి కారణం ఇటీవల బీహార్ పోలీస్ రిక్రూట్మెంట్ రిజల్ట్స్లో ఖాన్సార్ ఇన్స్టిట్యూట్ నుండి వేలాది మంది విద్యార్థులు అర్హత సాధించారట. దీనికి సంబంధించి ఒక సన్మాన కార్యక్రమం కూడా జరిగింది. ఖాన్సార్ చాలా తక్కువ ఫీజులతో నాణ్యమైనటువంటి విద్యను అందిస్తూ భారీ విజయాలను సాధిస్తుండగా ఈ యొక్క వ్యాపార పోటీ మరియు ఈర్ష్య కారణంగానే వాళ్ళు అనగా అతనికి ప్రత్యర్థులుగా భావిస్తున్నటువంటి వాళ్ళు ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలుపుతున్నారు.